हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఒకసారి తింటే 100 ఏళ్లొచ్చినా శారీరక బలహీనత, అలసట, రక్తహీనత, నిద్రలేమి సమస్యలు అనేవి ఉండవు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత, బలహీనత, అలసట వంటివి కనిపిస్తున్నాయి. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్య కూడా అధికంగానే ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే చిట్కా సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గుతుంది. ఓపికగా హుషారుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మూడే 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. వాటిలో మొదటిది శనగలు. శనగలను పేదవాని బాదం అని పిలుస్తారు. శనగల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. శనగల్లో ఐరన్, కాపర్, సోడియం, జింక్, విటమిన్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య బాధపడే వారికి శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. శనగల్లో ఎమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్, సెరటోనిన్ వంటివి ఉండటం వలన నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. శనగలను రెగ్యులర్గా తినటం వలన శనగల ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ అంది అలసట, నీరసం లేకుండా చేస్తుంది. శనగల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వలన శరీరానికి బలాన్ని అందిస్తుంది. శనగల్లో ఐరన్, ప్రోటీన్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ స్ట్రాంగ్గా మార్చి ఎప్పుడు ఎనర్జీగా ఉండేలా చేయడానికి శనగలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. శనగల్లో ఉండే ఫాస్ఫరస్ హిమోగ్లోబిన్ లెవెల్ పెంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, శనగల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మనం ఈ రెమెడీ కోసం 1 స్పూన్ శనగలు తీసుకుంటున్నాం. ఇక రెండో ఇంగ్రీడియంట్ కిస్మిస్. కిస్మిస్ చూడడానికి చిన్నగా సన్నగా ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కిస్మిస్లో విటమిన్ బి, ఐరన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా తేలిగ్గా తినేయవచ్చు. కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో ఉంటాయి. దాంతో రోజంతా కావాల్సిన ఎనర్జీ అందిస్తుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు వంటివి రక్తహీనత సమస్యను దరి చేరకుండా కాపాడతాయి. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 4 లేదా 5 తీసుకుంటే శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్య తొలగిపోతుంది. అలసట, నీరసం వంటివి ఏమీ లేకుండా ఉంటాయి. మనం 4 లేదా 5 కిస్మిస్లను తీసుకుంటున్నాం ఈ రెమెడీ కోసం. ఇక మూడో ఇంగ్రీడియంట్ అంజీర్. అంజీర్లో విటమిన్ ఏ, B1, B2, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో ట్రిప్టోఫాన్ సమృద్ధిగా ఉండటం వలన నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. శారీరక బలహీనతను తొలగిస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనకారి అని చెప్పవచ్చు. ఇది కాస్త అలసటగా ఉన్నప్పుడు 1 అంజీరుని తింటే అలసట తొలగి నీరసం, నిస్సత్తువ లేకుండా ఎనర్జీగా ఉంటారు. అంజీర్ కాస్త రేటు ఎక్కువైనా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మనం ఈ రెమెడీ కోసం 1 అంజీర్ని తీసుకుంటున్నాం. ఇక రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 బౌల్ తీసుకుని బౌల్లో 1 స్పూన్ శనగలను తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ ఒకరు తినడానికి సరిపోతుంది. 1 అంజీర్ని తీసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ మనం 5 లేదా 6 కిస్మిస్ తీసుకున్నాం. దీనిలో నీటిని పోసి రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాగా నానుతుంది. చూసారుగా నానింది. ఈ నానాక నీరు ఇలాగ కలర్ కూడా మారింది. ఆ నీటిలో వీటిలో ఉన్న పోషకాలన్నీ దిగినాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రతిరోజు రాత్రి నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయం పరగడుపున వీటిని తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా ఒక 10 రోజుల పాటు చేస్తే శరీరంలో బలహీనత తొలగిపోవటమే కాకుండా రక్తహీనత, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఏమీ లేకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఉదయం పరగడుపున తినటం కుదరని వారు బ్రేక్ఫాస్ట్ సమయంలోనే తీసుకోవచ్చు. అయితే ఒక ముఖ్య విషయం ఏమిటంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు తీసుకున్న మంచి ప్రయోజనం కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.